ఎలిగేడు లాలపల్లి మధ్య ఉన్న సమ్మక్క గుట్టలపై సిఐ రాములు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవ్వంపల్లి లక్ష్మీదుర్గయ్య, జడ్పీటీసీ పడాల తారా పరశురాములు, సర్పంచులు లావణ్య, మండిగ రాజనరసయ్య, సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ దేవేందర్, ఉప సర్పంచ్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ సుధాకర్, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. ఆకుపచ్చ పొద్దు పొడిచి ఆకాశం మురిసేలా, మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా, కదులు 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 నువ్వేరా మొదలు, కానిదంటూ ఏమున్నది కార్యదీక్ష చాలు. సర్కారు సంకల్పం హరితహారమైంది, కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది. మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది. మన సమ్మక్క గుట్టకు హరితహారం ప్రోగ్రాం ఏర్పాటు చేసిన సిఐ గారికి, ఎస్ఐ గారికి, పరంధాం సార్ గారికి ఈ ప్రోగ్రాం చాలా గొప్పగా చెట్లు హరితహారం ప్రోగ్రాం పెట్టి చెట్లు చాలా 2000 చెట్లు ఇలా నాటినాం. ఈ చెట్లు కూడా కాపాడటానికి ఏర్పాటు చేస్తా అని, అన్ని చెట్లు నీళ్లు పోసి ఏర్పాటు చేస్తా అని. చెట్టు పెట్టడమే కాదు, దాన్ని పెంచాలి. దాన్ని పెంచి మనం బాగు చేసుకున్నట్టుంటే మనకు రాను రాను మన పిల్లలకు, మన మన్మరాళ్ళకు, మన్మలకు కూడా ఎంతో నీడనిస్తుంది. ఎడ్లకు, గొర్రెలకు, గొర్రెలకు, అన్నిటికీ, మనుషులకు, అందరికీ కూడా ఎంతో చాలా మంచిది. దానివల్ల వర్షాలు చుట్టంగా వస్తాయి, మనకు పంటలు బాగా పండుతాయని నేను కోరుకుంటున్నా. ఈ చెట్టు పెట్టుడే కాదు, దాన్ని పెంపు ఏ రకంగా చేయాలో, ఎట్లా చేయాలో అనేది మనం ఆలోచించుకొని దానికి ఎండల్లో కానీ నీళ్లు ఉంచుతూనే పోతేనే అది చెట్టు పెంపు అవుతుంది అనేది నేను కోరుకుంటున్నా. మరి ప్రతి ఒక్కరు కూడా మరి చెట్లు ఒక్కొక్కరు 2 నుండి 3 చెట్ల వరకు నాటాలి. ఈరోజు మరి సమ్మక్క గుట్ట వద్ద 2000 నుంచి 3000, 4000 చెట్లు నాటడం జరుగుతూ ఉన్నది. చెట్లు పెట్టడమే కాదు, మనము దాన్ని వాటర్ పోసి పెట్టినాక కూడా దాన్ని ఇడిసపెట్టద్దు. మనం చెట్టుకు పెట్టినాక ఒక వారం 10 రోజులకు 2 నెలల దాకా దాన్ని చెట్టు చూసుకుంటూ ఉంటే అది దానికి వాటర్ పోసి దాన్ని పొదన వేస్తే చెట్టు చాలా చక్కగా పెరుగుతుంది. పెరిగినాక కూడా మనకు నీడనిస్తుంది, పండునిస్తుంది. మనము గాలి నీరు లేనిది మనము బతకలేము. అలాగే చెట్టుతోటే మన బతుకు. మన తెలంగాణ పచ్చగా ఉండాలంటేనే మనం హరితహారం దీన్ని అందరం పాల్గొని సక్సెస్ చేయాలని కోరుకుంటూ. ఎలిగేడు తర్వాత లాలాపేట గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ ప్రాంతంలో ఇవాళ చెట్లు నాటే ప్రోగ్రాం చేశారు. మా ఎస్ఐ గారు, తర్వాత స్థానిక సర్పంచ్ గారు, మిగతా ఎంపీపీ దుర్గయ్య గారు అందరూ కలిసి ఇక్కడ చాలా చక్కటి ప్రోగ్రాం చేశారు. అదేవిధంగా చాలామంది గ్రామ ప్రజలు కూడా చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషం. రోజు ఒక 3000 చెట్లు ఇక్కడ నాటే ప్రోగ్రాం చేస్తున్నాం. దీనికి అందరు కూడా పబ్లిక్, గ్రామ ప్రజలందరూ కూడా సహకరించారు. అందరికీ కూడా జేపీఓ పరంధాములు లాస్ట్ టైం కూడా చాలా చెట్లు నాటారు. తర్వాత మాకు వేరే ప్రోగ్రామ్స్ ఇది లోక్ అదాలత్లో కూడా ఇంతకుముందు బాగా చేశారు. అదేవిధంగా ఇప్పుడు చెట్లు నాటే కార్యక్రమం కూడా చాలా బాగా చేస్తారు. నేను ప్రత్యేకంగా మా పరంధాములు నేను అభినందన